అపోజిట్ రాదు ఆపోజిట్ రాదు పెద్ద దర్గా ఉర్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా కులాలకు మతాలకు అతీతంగా ఈ ఉర్సు కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది. దీంట్లో ప్రభుత్వం కూడా అనుసంధానమై లోకల్గా ఉండే జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ కానీ అందరూ కూడా ఈ ఉర్సులో పార్టిసిపేట్ చేసి ప్రభుత్వ పరంగా ప్రైవేటు పరంగా మరి దర్గాకు వచ్చే భక్తులందరూ కూడా యోగక్షేమాలు కనుక్కొని వారికి అన్ని సదుపాయాలు కల్పించి ఇక్కడ ఏ విధంగా వచ్చినారో సంతోషంగా మరి అదే సంతోషంగా తిరిగి వెళ్ళేదానికి అధికార యంత్రాంగం అంతా కూడా మరి ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ యొక్క కార్మికులు కమిషనర్ దగ్గర నుంచి కార్మికుల దగ్గర వరకు ప్రతి ఒక్కరు కూడా మరి నవంబర్ 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగే ఈ ఉర్సు కార్యక్రమంలో ప్రభుత్వ పరంగా పాలు పంచుకుంటున్నారు. అదేవిధంగా ఈ దేశంలో కాదు మరి విదేశాల నుంచి కూడా చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి వారు కోరికలు కోరి ఆ కోరికలు తీరిన తర్వాత తిరిగి వచ్చే ఉరుసుకు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. వారు వచ్చేదానికన్నా మళ్ళీ వాళ్ళు 10 మందిని పిలుచుకొని వచ్చి ఇక్కడ ఉరుసుకు వస్తే ఇక్కడ మనం కోరికలు కోరుకుంటే మన తప్పకుండా నెరవేరుతాయి అనే ఒక దృఢకాంక్షతో ఇక్కడికి వస్తా ఉన్నారు. కాబట్టి ఏదేమైనా సరే వచ్చిన భక్తులకు మేము కూడా ఉడతా భక్తిగా కొంత అన్నప్రసాదం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మరి రైస్ ప్యాకెట్స్ ఇస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి దర్గా పెద్ద ఆయన పీఠాధిపతి గారు మరి అందరికీ కూడా భోజన వసతి ఏర్పాటు చేసి వారు చల్లగా ఇక్కడి నుంచి వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఆయన యొక్క అకుంఠక దీక్షతో ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనా సరే ప్రతి సంవత్సరం కూడా ఈ దర్గాకు రోజు రోజుకు సంఖ్య పెరుగుతా ఉందే తప్ప మరి తగ్గడం లేదు. కాబట్టి ఈ యొక్క ముషాయిలో కూడా పాల్గొనడం కూడా జరిగింది. అదేవిధంగా గత సంవత్సరంలో మరి వాళ్ళకందరికీ కూడా భోజన సదుపాయం ఏర్పాటు చేసి ఇక్కడ ఆయన కూడా ఈ దర్గాలో ఉండి పాల్గొనడం జరిగింది. కాబట్టి ఈ దర్గా అంటే చంద్రబాబు నాయుడుకు అమితమైన ప్రేమ, ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ సోదరులను కూడా అమితమైన ప్రేమ. కాబట్టి ఏదేమైనా సరే మరి ప్రభుత్వ పరంగా ఇక్కడ ఉన్నటువంటి దర్గాకు అన్ని విశిష్ట సేవలు అందించి ఈ యొక్క ఉరుసును దేదీప్రమాణంగా దిగ్విజయంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మరి పోలీస్ శాఖ కూడా రెవెన్యూ శాఖ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఉరుసు బ్రహ్మాండంగా దేదీప్రమాణంగా విజయవంతంగా జరుగుతుందని చెప్పి మా యొక్క ప్రగాఢ ఆకాంక్ష.